ఒక షాపు యజమాని సరుకులు అమ్ముకుంటూ జమా ఖర్చులు రాసుకుంటూ ఉండేవాడు. అతని కొడుకు అక్కడే ఆడుకుంటూ చెట్టు మీది కాకి కావు కావు మనడం చూసి నాన్నా నాన్నా కాకి. తండ్రి తన పని చూసుకుంటూ కొడుకు ప్రశ్నలకు అవును నాన్న అది కాకే ముద్దుగా చెప్పేవాడు. ప్రతిసారి కొడుకు అడగడం, తండ్రి లెక్కలు చూసుకుంటూ చెప్పడం, కొడుకు అడిగే ప్రశ్నలను పొరపాటున నాన్న నాన్న కాకి అని కూడా జమా ఖర్చుల పుస్తకాల్లో రాసేసేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ తండ్రి వృద్ధుడైపోయాడు. కొడుకు పెద్దవాడై షాపు యజమాని అయ్యాడు. వృద్ధుడైన తండ్రి అప్పుడప్పుడు షాపుకు వచ్చేవాడు. కొడుకును మాటలతో ప్రశ్నలతో విసిగించేవాడు. కొడుకు పనికి ఆటంకమై తండ్రిని నోరు మూసుకొని కూర్చో అని కసురుకునేవాడు. తండ్రిని అవమానించేవాడు. ముసలాయన కొడుక్కి ఒక పాఠం చెప్పాలని తన పాత అకౌంట్ పుస్తకాలను తెచ్చి చూపాడు. కొడుకు ఆ పుస్తకాలు చూసి అక్కడక్కడ పొరపాటున రాసిన నాన్న అదిగో కాకి అవును బాబు అని తండ్రి గోముగా అనడం, తండ్రితో ముద్దుగా చెప్పిన విషయాలు, చాలా సహనంతో తండ్రి చేసిన బుజ్జగింపులు, నిరంతరం కొడుకు అడిగే ప్రశ్నలకు తండ్రి అకౌంట్ పుస్తకాల్లో తప్పులు రాయడం, కొడుకు ఆ పుస్తకాలు చూసి పశ్చాత్తాపడి చిన్నప్పుడు తన కోరికలను తీర్చాడని గుర్తుకొచ్చింది. కానీ ఈనాడు నాన్నని అవమానిస్తూ అప్పుడప్పుడు నోర్ముయ్ అని కసురుకుంటున్నాడు అని గ్రహించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనం పెద్దవాళ్ళం అవుతుంటే మన తల్లిదండ్రులు వృద్ధులవుతారు. వాళ్ళని గౌరవంగా చూడడం మన కనీస బాధ్యత. థ్యాంక్ యూ. మీ పద్మజ.